హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం వర్కింగ్ విత్ సిపి అండ్ ఎంబీ కమాండ్ గురించి డిస్కస్ చేద్దాం. సిపి కమాండ్ ఎందుకు చేసుకోవాలంటే ఫైల్ ఆర్ డైరెక్టరీ ఎలా కాపీ చేసుకోవాలి, అలానే ఫైల్ టు ఫైల్ ఎలా కాపీ చేసుకోవచ్చు, అలానే రీనేమ్ ఎలా చేయాలి ఎంబీ కమాండ్తో, అండ్ మూవ్ ఎలా చేయాలి ఇక్కడ, అండ్ డైరెక్ట్ డైరెక్టరీ ఎలా కాపీ చేసుకోవాలనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా. మనకు ఒక లైనక్స్ సర్వర్ అనేది కావాలి. ఆ లైనక్స్ సర్వర్ నేను క్రియేట్ చేసుకున్నాను ఆల్రెడీ. నేను మొబైల్ స్టామ్కి కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కమాండ్ గురించి డిస్కస్ చేస్తామంటే సిపి కమాండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఎల్ఎల్ ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ ఎల్ఎల్ ఎంట్రీ ఇస్తే ఇక్కడ రాము అనే ఫైల్ ఉంది, అండ్ శివ అనే ఫైల్ ఉంది, శ్రీకాంత్ అండ్ రాజు సాయి ఇట్లా ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను సిపి కమాండ్ ఎందుకు తీసుకుంటాం, ఏదైనా మనం ఒక ఫైల్ని డైరెక్టరీకి కాపీ చేయడానికి మనం సిపి కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాము అనే ఫైల్ తీసుకొని నేను /opt డైరెక్టరీకి కాపీ చేస్తాను. ఎల్ఎల్ ఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు నేను ఓపీ డైరెక్టరీ కాపీ చేసిన కాబట్టి నేను ఓపీటీ డైరెక్టరీకి వెళ్తున్నాను. ఓపీ డైరెక్టరీకి వెళ్ళి ఎల్ఎల్ ఎంట్రీ ఇస్తుంటే మనకి ఇక్కడ రాము అనే ఫైల్ అనేది కాపీ అయింది కదా. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. నేను ఫస్ట్ బ్యాక్ వచ్చేసి సిడి అని ఇచ్చి ఎంటర్ వచ్చిన. ఇక్కడ రూట్ యూజర్లో ఉన్నాను. రూట్ యూజర్లో నాకు శివ అనే ఫైల్ ఉంది, లేకుంటే శ్రీకాంత్ అనే ఫైల్ ఉంది. శ్రీకాంత్ అనే ఫైల్కి ఏవైతే పర్మిషన్ ఉందో రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనే పర్మిషన్, ఫైల్ పర్మిషన్ ఉంటాయి. ఆ లాటర్ డిస్కస్ చేద్దాం. అవి ఏం పర్మిషన్ ఉన్నాయో నాకు సోర్స్ ఫైల్లో ఏమున్నాయో డెస్టినేషన్ ఫైల్కి కూడా అవే నాకు ఇంప్లిమెంట్ అవ్వాలనుకుంటున్నారు పర్మిషన్స్. అలాంటప్పుడు ఏం చేస్తాను అంటే నేను సిపి -p అంటే ఏవైతే సోర్స్ ఫైల్లో ఉన్నాయి పర్మిషన్స్ అది డెస్టినేషన్ ఫైల్కి కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వాలనుకుంటే మనం -p అని తీసుకుంటాం. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్. ఎక్కడికి కాపీ చేస్తున్నా, ఎక్కడికి కాపీ చేస్తున్నా అంటే ఓపీ డైరెక్టరీ కాపీ చేస్తున్నా. ఎల్ఎల్ ఎంట్రీ. ఓకే, ఇప్పుడు ఓపీ డైరెక్టరీ కాపీ చేస్తున్నాం కాబట్టి cd/ఓపీ డైరెక్టరీకి వెళ్తున్నాం. ఓపీ డైరెక్టరీకి వెళ్ళి ఎల్ఎల్ ఎంట్రీ ఇచ్చుకుంటే నేను ఇక్కడ శ్రీకాంత్ అనే ఫైల్ వచ్చింది కదా. ఇక్కడ రీడ్ రైట్ అండ్ రీడ్ అని ఉంది కదా. ఏవైతే పర్మిషన్ ఉన్నాయో సేమ్ పర్మిషన్ ఇంప్లిమెంట్ అయినాయి. ఇక్కడ శ్రీకాంత్ అనే ఫైల్కి ఏవైతే పర్మిషన్ ఉన్నాయో సోర్స్ ఫైల్లో అవి డెస్టినేషన్ ఫైల్లో కూడా ఇంప్లిమెంట్ అయినాయి. అలానే టైమింగ్ కూడా ఇక్కడ 12:2 అని ఉంది. ఇక్కడ ఫైల్కు టైమింగ్ కూడా ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ అయిందనమాట. సోర్స్ ఫైల్లో ఏవైతే పర్మిషన్ ఉన్నాయో డెస్టినేషన్ ఫైల్కి కూడా పర్మిషన్ అవ్వాలంటే cp-p అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనం ఇప్పుడు నేనేం చేసిన ఫైల్ టు డైరెక్టరీ చేసిన. ఫైల్ టు డైరెక్టరీని ఎలా కాపీ చేయాలి, అలాంటప్పుడు ఎల్ఎల్ బ్యాక్ ఇచ్చేసి సిడి అని ఎంటర్ ఇస్తే చేంజ్ టు ద లొకేషన్, వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ చేంజ్ చేయాలి. ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చిన. డైరెక్టరీ ఏముంది, ఇక్కడ వరుణ్ అనే డైరెక్టరీ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను సిపి వరుణ్ /ఓపీ డైరెక్టరీకి కాపీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏమడుగుతుంది, సిపి నాట్ స్పెసిఫైడ్ ఓపీ డైరెక్టరీ. ఒక డైరెక్టరీ కాపీ చేయాలంటే మనకి కమాండ్ అనేది డిఫరెంట్ ఉంది. cp-r అంటే రిక్వెస్ట్లీ, ఇక నేను వేసుకుంటా వరుణ్ అనే డైరెక్టరీని /opt డైరెక్టరీకి కాపీ చేస్తున్నాను. ఇప్పుడు ఎల్ఎల్ ఎంట్రీ. ఇప్పుడు నేను ఓపీ డైరెక్టరీకి కాపీ చేసింది, ఇక్కడ ఓపీ డైరెక్టరీకి వెళ్తున్నాను. ఎల్ఎల్ ఇస్తున్నాను. ఎల్ఎల్ ఇచ్చినప్పుడు నీకు ఇక్కడ వరుణ్ అనే డైరెక్టరీ కాపీ అయింది కదా. ఇలా మనం వన్ డైరెక్ట్ టు అదర్ డైరెక్టరీ, ఒక డైరెక్ట్ 2 డైరెక్టరీని మనం కాపీ చేసుకోవాలనుకుంటే cp-r కమాండ్ యూజ్ చేసుకొని మనం కాపీ చేసుకుంటాం. క్లియర్. ఇక్కడ ఫైల్ టు డైరెక్టరీ చూసినాం, అంటూ డైరెక్ట్ టు డైరెక్టరీ చూసినాం. అలానే ఏవైతే సోర్స్ ఫైల్లో ఉన్న పర్మిషన్ని డెస్టినేషన్ ఫైల్కి కూడా మనకి ఎలా ఇంప్లిమెంట్ అవ్వాలనేది కూడా చూసినాం. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చుకున్నాం. ఇక్కడ రానా అనే AWS అనే ఒక డైరెక్టరీ ఉంది. cp-r AWS/రూట్ అనే డైరెక్టరీకి నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఏమడుగుతుంది, నాట్ రూట్ డైరెక్టరీలో రూట్ యూజర్ మీద ఉన్నాం మనం. సారీ, బ్యాక్ వచ్చేసి cd/optకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం cp-r కమాండ్ యూజ్ చేసుకొని మనం ఏం చేసినాం, ఒక డైరెక్టరీని కాపీ చేసాం. 2 డైరెక్టరీని కాపీ చేసుకోవాలంటే cp-r కమాండ్ యూజ్ చేసుకొని మనం కాపీ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఎంఈ కమాండ్. ఈ ఎంఈ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే సేమ్ ఒకే లొకేషన్లో ఉంటే మనకు రీనేమ్ అవుతుంది. అదే డిఫరెంట్ లొకేషన్కి మనం మూవ్ చేయాలనుకుంటే ఎంఈ కమాండ్తో మూవ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం తీసుకుంటా, ఎంబీ ఇచ్చుకొని ఇక్కడ ఫైల్ నేమ్ రాణి ఉంది. రాణి ప్లేస్లో నేను రాజు అనే ఫైల్ నేమ్ అనేది రీనేమ్ అవ్వాలనుకుంటాను. రాణి అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి న్యూ నేమ్ వచ్చి రాజు ఎంటర్ చేసిన. ఫైల్ ఆర్ డైరెక్టరీ కెనాట్ బి ఎగ్జిట్. ఎంబీ
ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయింది మన ఇది. రాము ప్లేస్లో నాకు ఆనంద్ అనే ఒక నేమ్ రావాలి. ఆనంద్ ఒక నేమ్ రావాలి. ఇక్కడ వెళ్ళాలి ఇంటర్వ్యూ. నీకు రాము ప్లేస్ నేమ్ వచ్చింది, ఆనంద్ అనే నేమ్ వచ్చేసింది. ఇలా మనం రీనేమ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీ కమాండ్ యూజ్ చేసుకుంటా. నాకు ఇప్పుడు శ్రీకాంత్ అనే ప్లేస్లో, శ్రీకాంత్ అనే ఫైల్ ప్లేస్లో రాము అనే ఫైల్ రావాలనుకుంటాను. వెళ్ళాలి ఇప్పుడు. రీనేమ్ అయిందా? రాము శ్రీకాంత్ అనే ఫైల్ నుంచి రాము అనే ఫైల్కి రీనేమ్ అయింది. ఇలా ఎంబీ కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకే లొకేషన్ ఉన్నాం కాబట్టి రీనేమ్ అయింది. అదే డిఫరెంట్ లొకేషన్కి మనం ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మూవ్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు. ఎంబీ రాము, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ అని తీసుకుందాం. ఆనంద్ అనే ఫైల్ తీసుకుంటున్నా. ఎక్కడికి మూవ్ చేస్తున్నా అంటే ఓపీ డైరెక్టరీకి మూవ్ చేస్తున్నాం. ఎంటర్ కొడితే ఇక్కడ cd/opt వెళ్ళు. ఓపీ డైరెక్టరీకి ఏదో మనం మూవ్ చేసింది ఓపీకి వెళ్ళాలి. ఓపీకి వెళ్ళినప్పుడు నీకు ఇక్కడ ఆనంద్ అనే ఫైల్ అనేది మూవ్ అయింది కదా. ఇక్కడ ఏంటంటే కాపీ చేస్తే 2 లొకేషన్లో ఉంటుంది. అదే మూవ్ చేస్తే 1 లొకేషన్లో మాత్రం ఉంటుంది. సీడీ ఎంటర్ ఇప్పుడు సీడీ ఎంటర్ ఇచ్చినప్పుడు ఎల్ఎల్ ఇచ్చినప్పుడు నీకు ఆనంద్ అనే ఫైల్ ఉందా, అది మూవ్ చేస్తే 1 లొకేషన్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది, విజిబుల్ అవుతుంది. అదర్ లొకేషన్లో మనకి డిస్ప్లే అవ్వదు. ఓకే, మనం ఏమేమి డిస్కస్ చేసినాం? కాపీ కమాండ్ డిస్కస్ చేసినాం, అండ్ రీనేమ్ అంటూ మూవ్ కమాండ్ ఎలా మూవ్ చేసుకోవాలో, ఎలా కాపీ చేసుకోవాలో అనేది డిస్కస్ చేసినాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెవలప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే రోడ్ నెంబర్ 1 KPHP వచ్చి గంటా ఫైవ్ యూనివర్సిటీ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.